మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది బాబాయ్ జరిగింది. ప్రతాప్ను చంపాల్సిన అవసరం ఆకాష్కే ఉందమ్మా. ఉండు, ఇప్పుడే నేను విక్రమ్ కాల్ చేస్తాను. విక్రమ్తో మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు బాబాయ్. నేను ఆయన ఎంత చెప్పినా డ్యూటీ పేరు చెప్పి చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. అన్న అనే అభిమానం, గౌరవం ఏమీ లేని వాడితోటి మీరెంత చెప్పినా అనవసరం బాబాయ్. నేను ఇండియాలో లేని టైంలో ఇలా జరిగిందేంటమ్మా? అర్జెంట్ వర్క్ ఉండి యుఎస్ వచ్చాను. వెంటనే తిరిగి రావడం కూడా కుదరదే. అమ్మా సంజయ్, నువ్వేం టెన్షన్ పడద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు. నేను అతనితో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే బాబాయ్. సారీ అన్నయ్య, లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ ఎందుకయ్యానా అనిపిస్తుంది. సిన్సియర్గా డ్యూటీ చేయమని చెప్పే నువ్వే అరెస్ట్ చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. విక్రమ్, ఇది నువ్వు నా మీద కోపంతోనో ప్రతీకారంతోనో చేయలేదు. ప్రతాప్ భార్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేశావు. ఇందులో సారీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు అర్థం చేసుకున్న వదిన మాత్రం చాలా హర్ట్ అయిందన్నయ్య. నేను చేసిన పనికి వదినకు నా మీద చాలా కోపంగా ఉండుంటుంది. ఆ కోపం ఎంతో కాలం ఉండదులే విక్రమ్. మెల్లిగా తనే అర్థం చేసుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను ప్రతాప్ని చంపలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసన్నయ్య. నీకు ప్రతాప్కి జరిగిన పాత గొడవల వల్ల అతని భార్య బావమర్ది నువ్వే మర్డర్ చేసినట్టు నమ్ముతున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన చోట నీ పార్ట్స్ దొరకడం, నువ్వు రాత్రి అదే లాడ్జ్లో ఉండటం, అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటం, ఇవన్నీ కూడా నువ్వే హంతకుడివి అనటానికి సాక్ష్యాలుగా మారాయి. అదే పెద్ద పజిల్లా ఉంది విక్రమ్. నేను ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వాడితో తాగి తిరిగి వచ్చేశాను. మార్నింగ్ పర్స్ గురించి వెతుక్కున్నాను. నైట్ తాగిన మత్తులో కార్లో మర్చిపోయానేమో అనుకున్నాను. కానీ ప్రతాప్ రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సింపుల్ అన్నయ్య, నిన్ను ఎవరో కావాలని ఇరికించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అన్నయ్య, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నా గురించి నీకు తెలీదా విక్రమ్? అందరితో నవ్వుతూ సర్దుకుపోవడమే తప్ప ఎవరిని శత్రువులుగా మార్చుకోను. ప్రతాప్తో గొడవపడ్డ మాట వాస్తవమే. కానీ నేను చేసింది తప్పని తెలిసి చాలా బాధపడ్డాను. అతనికి సారీ కూడా చెప్పాలనుకున్నాను. కానీ మరుసటి రోజే ఇంటికొచ్చి మళ్ళీ నాతో గొడవ పెట్టుకున్నాడు. అంత గొడవలో కూడా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రతాప్కి సారీ చెప్పాను. నీ వదిన కూడా ప్రతాప్ని కూల్ చేయడానికి ట్రై చేసింది. ఇంకెప్పుడు తన జోలికి రావద్దని చెప్పి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటితో మా మధ్య శత్రుత్వం అంతమైపోయింది అనుకున్నాను. కానీ ఇలా చనిపోతాడని, ఆ నేరం నా మీదకి వస్తుంది అనుకోలేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీకు ప్రతాప్కి మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకున్నారన్నయ్య. మర్డర్ చేసిన వాడికి ప్రతాప్ మీద కోపం కన్నా నిన్ను జైలుకు పంపించాలన్న పగే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి శత్రువులెవరూ లేరని చెప్తున్నాను కదా విక్రమ్. అన్నయ్య,
మంచి చేసేవాళ్ళు కంటికి కనిపిస్తారు కానీ మోసం చేసేవాళ్ళు వెనకే దాక్కుంటారు, వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం అంత సులువు కాదు. అన్నయ్య, కంప్లైంట్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేసి ఒక ఎస్ఐగా నా డ్యూటీ చేశాను. అసలు హంతకుడు ఎవరో కనిపెట్టి నిన్ను విడిపించి ఒక తమ్ముడిగా నా బాధ్యత తీర్చుకుంటాను. నీ మీద నా గౌరవాన్ని, నమ్మకాన్ని నిరూపించుకుంటాను. కానిస్టేబుల్ సార్, లాక్ ఓపెన్ చేయి. పెళ్ళైన తరువాత బాబ్జీ గొప్పతనం తెలియలేదు కానీ ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మా బాబ్జీ లాంటివాడు ఇంకొకడు ఉండడని అనిపిస్తుంది. పండు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. భోజనం చేసే టైంలో ఓవెన్లో పెట్టి వేడి చేసుకో. టైంకి తింటాం మాత్రం మిస్ అవ్వద్దు. బాబ్జీ, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఆ, కరెక్ట్ కాదా? ఓహో, ఒకసారి వండిన ఫుడ్ని వేడి చేసుకోవటం కరెక్ట్ కాదు అంటున్నావా? వేరే ఆప్షన్ లేదు కదా పండు. పోనీ లంచ్ టైంకి వచ్చి నేను నీకు వేడిగా వండి పెట్టనా? నేను భోజనం గురించి మాట్లాడటం లేదు. నీ ప్రవర్తన నచ్చక చెప్తున్నాను. నేనేం తప్పు చేశాను పండు? నేను నీతో మర్యాదగానే ఉంటున్నానుగా. కానీ దివ్యతో భర్తగా ఉండట్లేదు కదా. దివ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? కారణం ఆల్రెడీ చెప్పాను కదా పండు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని నేను కూడా చెప్పాను కదా. కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలన్న స్వార్థంతో ఆ తప్పు చేశాను. నీకిష్టం లేదని తెలిసి కూడా నీకు దగ్గరయ్యాను. అందుకే ఆడదాన్నయ్యుండి కూడా ఈ విషయంలో నేరం మొత్తం నా మీదే వేసుకుంటున్నాను. పెళ్ళైనప్పటి నుండి దివ్యతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను అని చెప్పావు. ఇప్పుడు ఆ అవకాశం నీకు ఎదురుగా ఉన్నా ఎందుకు దూరం చేసుకుంటున్నావు? అది కాదు పండు, దివ్య దగ్గరకు వస్తుంటే నాకు ఆ రోజే గుర్తొస్తుంది. తన విషయంలో అన్యాయం చేసినట్టే అనిపిస్తోంది. వద్దు బాబ్జీ, దయచేసి అలా ఫీల్ అవ్వకు. మీ ఇద్దరి విషయంలో తప్పు చేసింది నేను. కడుపుతో ఉన్న నన్ను అనాథగా వదిలేయకుండా దివ్య నన్ను చెల్లిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చింది. నువ్వు కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకుంటున్నావు. అలాంటి మీ జంట ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం నా ధర్మం బాబ్జీ. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. అందుకే నేను నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట మీ ఇద్దరి విషయంలో నేను ఏం చేసినా అది కాదని వాదించను అని, ఎదురు చెప్పను అని మాటివ్వు. సరే. సరే అనడం కాదు, ఒట్టే. నువ్వు ఒట్టు వెయ్యలేదు అంటే ఈ రోజు నుండి నేను ఏం తినను, ఏం పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఏంటి పండు ఇది? నా వల్ల జరిగిన తప్పుకి పరిహారం అనుకో, ప్రాయశ్చిత్తం అనుకో. ప్రామిస్ చేయి బాబ్జీ.